హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను గోరుచిక్కుడుకాయ రొయ్యలు చేస్తున్నా. సో అది కూడా పెడదామని చెప్పేసి నేను ఈ వ్లాగ్ అయితే చేస్తున్నా. సో యూట్యూబ్ ఛానల్లో నేను చాలా ఇప్పుడు యాక్టివ్గా ఉండలేకపోతున్నాను. కొన్ని రీజన్స్ వల్ల నేను ఏమీ పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇదివరకు కనీసం అట్లీస్ట్ షార్ట్స్ అన్నా పోస్ట్ చేసేదాన్ని. సో ఇప్పుడు చాలా రేర్గా పోస్ట్ చేస్తున్నాను. సో అంతకుముందు నా వాచ్ ఓవర్ టైం అంతా బాగుండేది. తర్వాత సడన్గా మధ్యలో ఆపేయడం వల్ల వాచ్ ఓవర్ టైం కూడా అలా తగ్గిపోతూ పడిపోతూ వస్తుంది. సో సరే అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. మ్యాక్స్ ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక షార్ట్ అయినా కూడా పెట్టాలని చెప్పేసి నేను అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ గోరుచిక్కుడుకాయ రేలు చేస్తున్నా. సో ఇది మా ఆంధ్ర స్టైల్లో ఎలా చేస్తారో సో చేద్దామని చెప్పేసి నేను ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నా. గోరుచిక్కుడుకాయలు ముందుగా కట్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం చేదిస్తాయి కదా. సో అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ ముందు ఒకసారి కుక్కర్లో పెట్టి 1 to 2 విజిల్స్ వేయిస్తాను. అది వేస్తే అలా చేయడం వల్ల చేదు అనేది కొద్దిగా పోతుంది. లేదంటే కొన్నిసార్లు చేదు అనిపించి కర్రీ కూడా చేదుగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి నేను ఇలాగా 1 to 2 టైమ్స్ విజిల్ వచ్చిన తర్వాత వాటర్ తీసేసి కర్రీ చేస్తాను. యాక్చువల్లీ నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో జాబ్ పరంగా ఇక్కడికి వచ్చేసామని చెప్పేసి నేను యాక్చువల్లీ ఇక్కడ కొన్ని ఏమైనా ఎక్స్ప్లోర్ చేసి కొన్ని ఏమైనా వీడియోస్ ఎక్కడికైనా వెళ్ళినా మీకు పెడదాము అంటే నాకు ఒక్కొక్కసారి ఫీల్ అనిపిస్తుంది. అంటే ఒకవేళ అంటే చాలా రిస్ట్రిక్టెడ్ కంట్రీ కదా. సో అందుకని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఇన్ కేస్ తీసినప్పుడు ఒకవేళ ఎవరైనా ఏమన్నా అన్నా ఏం చేసినా అంటే వామ్మో వీళ్ళు ఏమన్నా నన్ను తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టేస్తారా ఏం చేసేస్తారో అని ఒకవేళ వీడియోలు తీస్తున్నప్పుడు కొంతమంది ఒప్పుకోరు కదా. సో చాలా రిస్ట్రిక్టెడ్ కంట్రీ కదా. సో అందుకని చెప్పేసి నేను ఏమి బయటికి వెళ్ళినప్పుడు తీయడానికి చాలా భయపడతామాట. సో అందుకని చెప్పేసి మేము ఎక్కడికి వెళ్ళినా గమ్ముని ఏం తీసి పెట్టలేము. అలా పెడితే కనుక ఎవ్రీడే ఏదో ఒక వ్లాగ్ అనేది నేను పెట్టగలిగేదాన్ని. సో మొన్న రీసెంట్గా ఒక 1.5 month 2 months నుంచి అసలు నేను దీంట్లో పోస్టులు అనేవి నేను సరిగ్గా చేయలేదు. సో మొత్తం వాచ్ ఓవర్ ఒక 600 నుంచి డైరెక్ట్ 100కి 150కి అట్లా పడిపోయింది. సో ఎందుకంటే నేను ఎవ్రీడే ఏదో చేస్తూ ఉంటే కొంచెం అది మంచిగా ఉండేదేమో. మొత్తం మంచిగా ఉన్న అంత ఫస్ట్ స్టార్టింగ్లో ఇంకొక ఛానల్ పెట్టాను. ఛానల్ పెట్టినప్పుడు ఏం చేశాను అంటే గివప్ ఇచ్చేసాను. ఎందుకంటే కొంచెం వెంటనే మా మదర్ ఇది అవ్వడం. సో కొన్ని వాటి వల్ల రీజన్స్ వల్ల అది గివప్ ఇచ్చేసి మళ్ళీ ఛానల్ వదిలేసాను. అది మొత్తం అది 10కి పడిపోయింది వాచ్ ఓవర్ టైం. సరే అబ్బా మళ్ళీ నేను 2-3 వీడియోస్ పెట్టినా కానీ అది మంచిగా పోలేదు. సర్లే అని చెప్పి మళ్ళీ ఛానల్ క్రియేట్ చేశాను. ఫస్ట్ ఛానల్కి నియర్లీ ఒక 600 వరకు కూడా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అది చాలా మంచిగా వెళ్ళింది, చాలా మంచిగా ఉన్నది. బట్ సడన్గా ఇంక వీడియోస్ పెట్టకపోవడం, పోస్ట్ చేయకపోవడం అంతా ఇదైంది. సో అందుకే నా ఛానల్ మళ్ళీ ఛానల్ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఛానల్ పెట్టిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ వచ్చేసి వీడియోస్ ఏవి పోస్ట్ చేయలేకపోవడం వల్ల మళ్ళీ ఇది కూడా పడిపోయింది. సో ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే దాన్ని కంటిన్యూగా రోజు ఏదో ఒకటి వీడియో పెడతా ఉండాలి. సో బట్ కొన్ని రీజన్స్ వల్ల నేను అలా పెట్టలేకపోయాను కాబట్టి సో మళ్ళీ వాచ్ ఓవర్ టైం అలా పడిపోయింది. మ్యాక్స్ ఇప్పుడు పెడదాము అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎవ్రీడే ఏదో ఒక వీడియో పెడదాము, ఏదో ఒకటి అంటే నా డైలీ రొటీన్ అవి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది యాక్చువల్లీ మీకు చెప్పా కదా రొయ్యలుని గోరుచిక్కుడుకాయ అని. సో అవి విజిల్ వచ్చేసిన తర్వాత నేను ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత గోరుచిక్కుడుకాయ వేసాను. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మన దగ్గర రొయ్యలు ఉంటాయి. యాక్చువల్లీ నేను మొన్న ఇండియా వెళ్ళాం రీసెంట్గా ఇండియా వెళ్ళినప్పుడు ఇంటికాంచి నేను కొన్ని రొయ్యలు తీసుకొచ్చాను. ఇంటికాడ ఏం చేస్తామంటే అవి మగ్గు పెట్టేసి తీసుకొస్తాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసి మగ్గు పెట్టేసి తీసుకొస్తాము. సో అవి ఒక 1.5 month 2 month వరకు నేను వాడతాను. సో కావాల్సినప్పుడల్లా ఓపెన్ చేసి వేసుకుని మళ్ళీ డీప్లో పెట్టేస్తాను. సో నేను అవి అలా కొన్ని మనకి ఎన్ని కావాలితే అంత క్వాంటిటీ రొయ్యలు వేసుకుని ఒకసేపు మగ్గిన తర్వాత మన మసాలా ఏమన్నా మీరు వేసుకోవాలని అనుకుంటే మీ స్పైస్ మీకు ఎంత తగినంత స్పైస్ అండ్ మసాలా యాక్చువల్లీ ఇక్కడ మెహరిన్ కర్రీ పౌడర్ అని చెప్పేసి ఒకటి దొరుకుతుంది. సో అది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో అందుకని చెప్పేసి మేము ఆ కర్రీ పౌడర్ యూస్ చేస్తాము. ఒక 2 to 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ ఏమైంది అంటే నా వీడియోలో లాస్ట్లో కర్రీ అంతా ఉడికింది. అది వీడియో ఆన్ చేసాను అనుకుని ఆన్ చేయడం మర్చిపోయాను. అదొకటి అయితే మిస్ అయింది. సో ఇప్పుడు ఇది లాస్ట్లో లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు నేను క్లిప్ అయితే తీసాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.